లక్ష రూపాయలతో అపారెల్ బిజినెస్ స్టార్ట్ చేసి 100 కోట్ల వాల్యుయేషన్ కంపెనీగా ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో 4 పాయింట్స్ నేను మాట్లాడబోతున్నా. ఒకటి వచ్చేసి హౌ టు స్టార్ట్, రెండోది వచ్చేసి బ్రాండ్ గేమ్, మూడోది వచ్చేసి మార్కెటింగ్ అండ్ సెల్లింగ్, నాలుగోది ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి బ్రాండ్ గ్రోత్, అంటే మీ బిజినెస్ గ్రోత్ టువర్డ్స్ 100 CR అనమాట. సో ఇందులో ఒక టిప్ కూడా చెప్పబోతున్నా ఈ వీడియోలో. ఆ టిప్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మంచి కంటెంట్ రాబోతుంది, అది మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. సో హౌ టు స్టార్ట్ బిజినెస్. మనం అపెరల్ బిజినెస్లో జిమ్ వేర్ కానీ, కిడ్స్ వేర్ కానీ, ఎథనిక్ వేర్ కానీ, టీ-షర్ట్స్ కానీ చూస్ చేసుకొని మల్టిపుల్ ఆప్షన్స్ వెళ్ళకోకుండా ఏదైనా ఒక ఆప్షన్, అంటే 2 to 3 మోడల్స్ కానీ, డిజైన్స్ కానీ, నీష్ కానీ సెలెక్ట్ చేసేసుకొని అందులోనే వర్క్ చేయాలి. సో వీటిని ఎక్కడి నుంచి కొనాలా అంటే తిరుపూర్, ముంబై, సూరత్, లుధియానాలోంచి ఈ క్లాత్ వేర్ అనేవి మనకు దొరుకుతాయి. సో చాలా ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా, లిస్ట్ మొత్తం లింక్ పెట్టేస్తా. అక్కడ నుంచి మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కూడా అక్కడ పెట్టేసేయండి. సో మెయిన్గా మనం ఇక్కడ మనకి ఏ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏ నీష్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎవరిని టార్గెట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది కిడ్స్ వేర్ పైన చేస్తే బాగా ఉంటుందని మీరు వర్క్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీ గట్ ఫీలింగ్ని బట్టి మీరేం చేయగలుగుతారో అది చూస్ చేసేసుకోండి. అలా మనం ₹1,00,000 పెట్టుబడి పెట్టి మనం మెటీరియల్ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి రావాలి. దాని తర్వాత మీరు క్లీన్గా సెలెక్ట్ చేసేసుకుంటారు. ఆ డిజైన్ ఏంటి, ఆ 2 to 3 మోడల్స్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి అనేవి ఇంకా డిసైడ్ అనమాట. మోడల్, రేట్ అండ్ డిజైన్, కలర్స్ అండ్ ఏ నీష్కి అమ్ముతున్నాం, కిడ్స్గా, స్పోర్ట్సా, అసలు జిమ్ వేరా, ఏం అమ్ముతున్నామని మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి బ్రాండ్ గేమ్. బ్రాండ్ గేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు చిన్నగానే స్టార్ట్ చేస్తారు. ₹1,00,000, ₹50,000 నుంచే స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా పెద్ద కంపెనీ అండి. జస్ట్ లైక్ బేవకూఫ్ చాలా ఉన్నాయి, అలాగే స్నిచ్ కూడా. వీళ్ళందరూ కూడా చాలా చిన్నగా స్టార్ట్ చేశారు, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేశారు, ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేశారు, గ్రో అయ్యారు. సో బ్రాండ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బ్రాండ్కి పెట్టబోయే నేమ్ చాలా క్యాచీగా ఉండాలా, ఈజీగా ఉండాలి. కిడ్స్ వేర్ అయితే కిడ్స్ రిలేటెడ్, ఒకవేళ జిమ్ వేర్ అయితే జిమ్ రిలేటెడ్, ఒకవేళ ఎథనిక్ వేర్ అయితే ఎథనిక్ రిలేటెడ్. అలా మీరు ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో బ్రాండ్ నేమ్ క్యాచీగా ఉండాలి. చూడండి, బేవకూఫ్ అని నేను ఎన్నిసార్లు తీసా, లాస్ట్ టైం కూడా తీసా. అది ఒకసారి వింటే ఇదేంట్రా బాబు అని నవ్వుకొని బ్రాండ్ మైండ్లో గుర్తుండిపోద్ది. అలాగే మనం మీరు సెలెక్ట్ చేసుకునే కస్టమర్ని నీష్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి మీరు బ్రాండ్ నేమ్ డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రాండ్ స్టోరీ. అసలు మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఆ క్లాత్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, అలాంటి క్లాత్స్ ఎందుకు అమ్మాలనుకున్నారు, అది ఎందుకు సూటబుల్, కంఫర్టబులా, లేకపోతే లగ్జరీనా, ప్రీమియమా, లేకపోతే అది వేసుకొని వెళ్తే పార్టీలో వాళ్ళే కనబడతారా, అసలు ఏంటి, జిమ్కి వేసుకొని వెళ్తే వీది ఎక్కడి నుంచి కొన్నారు అని అడిగేలాగా ఉంటుందా, లేకపోతే అది వేసుకుంటే ప్రీమియం లుక్ వస్తుంది అనేది మీరు ఒక ట్యాగ్ లైన్ ప్లస్ బ్రాండ్ స్టోరీ ఖచ్చితంగా బిల్డ్ చేయాలా. అదే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది, అదే సెల్లింగ్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ వినేది అదే జనాలు, కాబట్టి అది విన్న తర్వాత క్లాత్ సెలెక్షన్, దానిపైన బ్రాండింగ్, ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకొని అండ్ లేబులింగ్, డిజైనింగ్ అండ్ మీరు ప్యాకింగ్తో సహా అన్నీ మీరు డిజైన్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంటారు. బ్రాండ్ గేమ్ అంటారు దీన్ని. సో ఇవన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. మార్కెటింగ్, మీరు నీష్, ఒకవేళ కిడ్స్ వేర్ అవుతే మీరు తల్లిదండ్రుల్ని, అంటే కొత్తగా ఆ ఏజ్ గ్రూపులో ఉన్న తల్లిదండ్రుల్ని, జాబ్కి వెళ్ళే వాళ్ళని, ఐటీ ఎంప్లాయీస్ని, వాళ్ళందరినీ మీరు టార్గెట్ చేస్తారు మార్కెటింగ్తో. సో అది మీరు పెయిడ్ మార్కెటింగ్, మెటా యాడ్స్ పైన రన్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు క్రియేట్ చేసుకునే స్టోరీ రీల్స్తో ఆర్గానిక్ వ్యూస్ వస్తాయి. పెయిడ్తో మీకు రీచ్ ఎక్కువ వచ్చి తర్వాత ఆర్గానిక్ గ్రోత్గా పెరిగిపోయి మీ క్లాత్ బాగుంది, మీ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫీల్ బాగుంది, లగ్జరీ ప్రీమియంలో బాగుంది అని ఫీల్ అయినప్పుడు మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి. సో మీ క్వాలిటీ బాగుంటే మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి. సో అలా సేల్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్లస్ నేను అందరికీ చెప్తా, మీ బిజినెస్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే, సోషల్ మీడియాలో లేకపోతే మీ బిజినెస్ ఎగ్జిస్టింగ్ కాదు. సో ఈ మార్కెటింగ్ సబ్జెక్ట్లో మన కేపీ బిజినెస్ గురు బిజినెస్ ఓనర్స్ అందరికీ హెల్ప్ చేస్తుంది. మనం ఆల్రెడీ 20 వీడియోస్ ఫ్రీగా ప్రమోట్ చేసేసాం. కేపీ బిజినెస్ గురులో స్పేస్ లేదు, అనవసరంగా కంటెంట్ డైల్యూట్ అవ్వద్దు, మనది లెర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా ఉండాలి. కాబట్టి మనం సపరేట్గా ఒక ఛానల్ తయారు చేసాం, అది జీనీ డైలీ ఆఫర్స్. అందులో మీరు ఒక ఆఫర్ క్రియేట్ చేసి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఆ ఛానల్ చూపిస్తే మీరు ఆఫర్స్ కానీ డిస్కౌంట్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఆ రీల్ మీరు చేసి మాకు పంపిస్తే మా టీం దాన్ని ఎవాల్యూట్ చేసి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేయమంటారు.
లేకపోతే మీరు చేసింది బాగా ఉంటే మన ఛానల్లో పెట్టేస్తాం. జస్ట్ 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ కూడా ఆ ఛానల్ ప్రమోషన్కి, మీ వీడియో ప్రమోషన్కే యూజ్ చేస్తాం, మా పాకెట్లోకి వేసుకోం. సో ఇలా 100 రీల్స్ వరకు మనం ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాం. జీనీ డైలీ ఆఫర్స్ అంటే జీనీ వస్తుంది, ఏ ఆఫర్ కావాలా కోరుకోమని అంటది. అప్పుడు వాళ్ళు ఆఫర్ కోసం వెతికినప్పుడు మీ రీల్ బయటకు వచ్చినప్పుడు మీ దగ్గరికి కస్టమర్ వెతుక్కుంటూ వస్తాడు. లేదు మీ బ్రాండ్ ఫ్రీగా ప్రమోట్ అవుతుంది. మీ బ్రాండ్ ప్రమోషన్ ఈజ్ ఈక్వల్ టు మీ బిజినెస్ వాల్యుయేషన్. సో సోషల్ మీడియాలో మీరు అన్ని ప్లేసెస్లో కనబడితే, మీరు 100 రూపాయలు పెడితే సోషల్ మీడియాలో మీకు ఫ్రీగా మేము ప్రమోట్ చేసి పెడుతున్నాం కాబట్టి అన్ని ప్లాట్ఫామ్స్లో మీరు కనబడతారు కాబట్టి మీ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. ఒక్క సింగిల్ ఆర్డర్, పెద్ద ఆర్డర్ వచ్చినా కూడా మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి ఆఫర్లను యూటిలైజ్ చేసుకోండి. సో ఒక జీనీ డైలీ ఆఫర్లో మీరు మీ రీల్ పెడితే కనీసం 5 to 6 ఛానల్స్లో మీరు కనబడబోతున్నారు. అది చాలా పెద్ద ఛానల్ కాబోతుంది, మన ఛానల్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ మీ రీల్స్ని పంపించండి ఈ వాట్సాప్ నెంబర్కి. పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద కంపెనీలే సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు. సో మనదెంత చిన్నది, గ్రో కావాలి అంటే సోషల్ మీడియా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు బిజినెస్లో కొత్తగా కూడా ఒకటి చూస్తున్నారు బిజినెస్ వాల్యుయేషన్లో. అదేంటంటే బ్రాండింగ్ ప్లస్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది కూడా చూస్తున్నారు. దాన్ని బట్టి కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది. సో అది వాల్యుయేషన్ గేమ్. లాస్ట్ పాయింట్ టిప్ అదే నేను చెప్పబోతున్నా. మనం ఇన్స్టాగ్రామ్లో హిట్ అయ్యి మీకు మీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీ బిజినెస్ని గ్రో చేసుకుంటూ వెళ్ళి రీల్స్లో పెట్టేసి వాళ్ళ రివ్యూస్ తీసుకొని పెట్టడం ద్వారా మీ బిజినెస్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. దాంతో మీరు కొంచెం స్టాక్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు. సేల్స్ని బేస్ చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు. మీ ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని కరెక్ట్గా వాళ్ళకే టార్గెట్ చేస్తారు. దాంతో బిజినెస్ మనకి పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4th పాయింట్, గ్రోత్. అంటే బిజినెస్ గ్రోత్ అనమాట. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది 100 crores వరకు ఎలా తీసుకొని వెళ్ళాలి. ఇది ప్యూర్గా వాల్యుయేషన్ గేమ్. ఈ వాల్యుయేషన్ గేమ్ ఎలా ఉంటుంది అని అంటే, నేను చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో మన రీల్స్ పైన ఉంటుంది, మన బ్రాండ్ వాల్యూ బట్టి ఉంటుంది, మన బ్రాండ్ స్టోరీని బట్టి ఉంటుంది, ఫౌండర్స్ స్టోరీని బట్టి ఉంటుంది. ఇదంతా కూడా బిజినెస్ స్కిల్స్ అనమాట. ఈ స్కిల్స్ అన్ని మనం రాబోయే కోర్సులో కవర్ చేయబోతున్నాం, పెయిడ్ కోర్సులో. సో ఇంట్రెస్టెడ్ అయితే కామెంట్ బాక్స్లో ఇంట్రెస్టెడ్ అని పెట్టండి. ఇవన్నీ మనం కవర్ చేసి బిజినెస్ స్కిల్స్ నేర్పించబోతున్నాం. సో దాంట్లో మనకు వచ్చే సేల్స్ ఆర్డర్స్ని బట్టి, ఆ డిమాండ్ని బట్టి ఏదైతే ఎక్కువ పోతుందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, దాని మీద మార్కెటింగ్ బడ్జెట్ ఎక్కువ పెట్టి ఎక్కువ ఆర్డర్స్ పెట్టాలి. దాని తర్వాత ఇన్ హౌస్గా మనమే లోకల్గా తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంకా చీప్ రేట్లో మంచి క్లాత్, మంచి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో మనం ప్రొక్యూర్ చేసుకొని దాంతో మనం బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత కొన్ని ఫ్రాంచైజెస్ ఇవ్వాలి. దాని తర్వాత ప్రీమియం లగ్జరీ బ్రాండ్స్ స్టోర్స్ ఓపెన్ చేసుకోవాలి. దాంతో మనకి మల్టిపుల్ టైమ్స్. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటే, మన స్పీడ్గా ఈ స్టేజ్లో స్పీడ్గా గ్రో అవ్వాల్సి వస్తుంది. చాలా స్పీడ్గా యాక్షన్స్ తీసుకోవాలి, చాలా స్పీడ్గా ఫ్రాంచైజెస్ పెట్టుకోవాలి. ఫ్రాంచైజీస్ ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే మన స్టోరు ప్రతి ఒక్క చోట కనబడుతూ ఉంటుంది, మన బ్రాండ్ నేమ్ ప్రతి ఒక్క చోట కనబడుతూ ఉంటుంది. డబ్బులు మనవి కాదు, మెటీరియల్ మనవి. ఒకరు డబ్బులు మనకు పే చేస్తే మనం వాళ్ళకి ఫ్రాంచైజ్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తాం. సో అది. దాని తర్వాత మనం ఓన్గా బ్రాండెడ్ మన షోరూమ్స్ మనం ఓపెన్ చేస్తాం మంచి మాల్స్లో అక్కడ. దాంతో మనకి ఈ గ్రోత్ని చూసి, మీ ఎబిడా చూసి, మీ ప్రాఫిట్ మార్జిన్ చూసి మీకు ఇన్వెస్టర్స్ వస్తారు. ఇనిషియల్ ఇన్వెస్టర్స్తో కొంత పర్సెంట్ 10% 5% డైల్యూట్ చేసేసి ఆ మనీతో మీరు స్టోర్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే మీ వాల్యుయేషన్, మీ ఎబిటాని బట్టి మీ వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుంది. మీరు రియల్గా 100 crores సేల్ కాకపోయినా మీ వాల్యుయేషన్ గేమ్లో మీరు చేసే ప్రాఫిట్ అండ్ మీకు మార్కెట్ గ్రోత్ నెక్స్ట్ 5 years ఉండే మార్కెట్ గ్రోత్ని బట్టి, మీ బిజినెస్ గ్రోత్ని బట్టి 100 crores ఈ బిజినెస్లో ఈజీగా వాల్యుయేషన్ తెచ్చుకోవచ్చు. సో నేను లాస్ట్కి ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఆ టిప్ ఏంటంటే, మీరు ఈ గ్రోత్లో ఉన్నప్పుడు మీకు ఎక్కడైతే షార్క్ ట్యాంక్ లేకపోతే ఇన్వెస్టర్స్ దగ్గర వెళ్ళిపోయి మీరు షార్క్ ట్యాంక్ లాంటి దాంట్లో అప్లై చేసేసి మీరు అక్కడికి వెళ్ళి మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా రాకపోయినా మీ బ్రాండ్ కనబడేలాగా ప్లాన్ చేస్తే, మీరు షార్క్ ట్యాంక్లో కానీ, లోకల్ టీవీ ఛానల్లో కానీ, ఏ స్టేట్లో టీవీ ఛానల్లో కానీ, ఇన్వెస్టర్స్ అంటే సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి మీరు మీ బ్రాండ్ని రిప్రజెంట్ చేసి చూపిస్తే, మీరు ఒకసారి షార్క్ ట్యాంక్ షో చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు వాల్యుయేషన్ గేమ్ ఏంటి, బిజినెస్ గేమ్ ఏంటి అని. అక్కడ నుంచి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చినా రాకపోయినా మీరు ఒకసారి ఆ షోలో అపియర్ అయిపోతే
మీ బ్రాండ్ 100 crores కాదు 1000 crore వాల్యుయేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇందులో అపేరల్ బిజినెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చాలా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, ఇంట్లో నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే చిన్న స్టోర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, పెద్ద కంపెనీగా గ్రో అవ్వచ్చు. సో ఎంతమంది ఈ బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఆ బిజినెస్ని ఎలా తీసుకెళ్లాలనుకున్నారు, వాల్యుయేషన్ గేమ్లో ఎలా వెళ్ళాలనుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు డిఎం చేయండి. మీ బిజినెస్ గ్రోత్ కోసమైనా లేకపోతే మీరు స్టార్ట్ చేయాలనుకున్నా నాకు కుదిరినప్పుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా మంచి కంటెంట్ కేపీ బిజినెస్ గురులో రాబోతుంది. అది మీ బిజినెస్ గ్రోత్కి, మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి యూజ్ అయ్యే కంటెంట్. సో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేసేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.